సో ఒక గివెన్ వీక్ లో ఏ పైలట్ అయినా కానీ ఎక్కువ టైం ఆఫ్ అయి ఉండాలి, తక్కువ టైం ఫ్లై చేయాలి. ఇది ఒక రూల్. నైట్ టైం లో ఒక డ్యూటీ పీరియడ్ లో ఒక పైలట్ కేవలం 2 ల్యాండింగ్స్ మాత్రమే చేయాలి. ఇది వరకు 6 నుంచి 2కి తగ్గించాడు. అండ్ నైట్ టైమింగ్ ఉంటది కదా, మిడ్ నైట్ 1 నుంచి 6 AM దాకా నైట్ టైం ని కూడా వీళ్ళు ప్రొలాంగ్ చేశారు. అట్ ద ఎండ్ ఇక్కడ ఏం జరుగుతుంది, పైలట్స్ అనేవాళ్ళు ఫ్లైట్లు నడపటం అనేది తగ్గుతుంది. సో ఇక్కడ పైలట్స్ ఎక్కువ కావాలి. సో ఈ పైలట్ రిక్రూట్మెంట్ అనేది వీళ్ళు చేయలేదు. 2 years ముందు వచ్చినప్పుడు ఈ 2 years లో సెట్ చేసుకోవాలి కదా, వీళ్ళు అది చేసుకోలేదు. దీంతో అందరూ ఇండిగోనే బ్లేమ్ చేస్తున్నారు. అండ్ ఇండిగో ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ పర్సంటేజ్ ఏవియేషన్ మార్కెట్ లో తీసుకుంటుంది, 60% దగ్గర. సో ఏమంటున్నారంటే ఇలా స్ట్రాండెడ్ గా ఉన్న ప్లేన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి ఇండిగో నుంచి వేరే ప్లేన్స్ కి వాటికి మార్చండి, ఆ లొకేషన్స్ అనేవి వాటికి ఇవ్వండి, ఇవి సెట్ అయ్యే లోపు అని చెప్పి అంటున్నారు. సో వీ హ్యావ్ టు సీ. ఇలాంటి పెద్ద కంపెనీస్ దే హ్యావ్ టు సీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ టు యాక్ట్ ఇమీడియట్లీ. వాళ్ళు ఎప్పుడు తక్కువ ప్రాఫిట్స్ కోసం అని చెప్పి తక్కువ మ్యాన్ ఫోర్స్ తో ఆపరేట్ చేస్తూ ఇలా ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళ ప్రాఫిట్స్ ఏమవుతాయో కూడా చూడాలి. లెట్ us see like how this whole recruitment drive of pilots goes with Indigo.